ప్రాక్టికల్గా. ఎవరికి వాళ్ళు ఎవడో మధ్యలో అమ్ముతాడు, ఎవడో కొంటాడు. ఇప్పుడు నేను ఆ రైటర్ మాట నమ్మా. ఆ రైటర్ ఎవరిలో చెప్పడానికి రిజిస్ట్రేషన్ ఆఫీసర్ రిజిస్టర్ చేస్తున్నాడు అనుకున్నాను అనుకోండి, నేను ఇరుక్కుపోయి ఉండేవాడినిగా. ఇప్పుడు అట్లాగా రెవెన్యూ ఎందుకు వస్తుంది అంటే అందరికీ ముడిపడి ఉన్నది రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి ఏదైనా ఇష్యూ ఉంటే వెళ్తాం, అప్పుడు కరప్షన్ జరుగుతుంది. ఇక్కడికి మనకు తప్పనిసరి పరిస్థితి, మన పిల్లలు చదవాలంటే కులం సర్టిఫికెట్ అడుగుతుండే. అక్కడ ఓసీలకు కూడా కులం సర్టిఫికెట్లు అడుగుతున్నారు కదా ఇప్పుడు. ఓసీలకు 5 పైసలు ఏమి ఇయ్యరు, అయినా కులం సర్టిఫికెట్ ఇవ్వాలి మరి. కాబట్టి ఇక్కడ డబ్బులు తింటున్నారు. 50 రూపాయల 100 రూపాయల ఒక్కొక్క అవసరాన్ని బట్టి ఆ అమౌంట్ ఉంది. భూమి లిటిగేషన్ అయితే పంటే ఎక్కడ ఎందుకు పట్టాదారు పాస్బుక్ ఇవ్వాలి, నేను భూమి రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఎక్కడ ఎందుకండి. మీరు ఒక బండి కొన్నారు, బాబు గారు మంచి ఆలోచన చేశారు కదా, షాప్లోనే మనకి రిజిస్ట్రేషన్ అయిపోతుంది, ఇంటికి కార్డు వస్తుంది. కారు కొన్నా అంతే వస్తుంది, ఇమ్మీడియట్గా మనకు ఒక టెంపరీ లైసెన్స్ వస్తుంది. ఓ 2-3 రోజుల్లోనో, వారం రోజుల్లోనో, 10 రోజుల్లోనో చేతికి చక్కగా డిజిటల్ కార్డు వస్తుంది. మరి అదే పని రిజిస్ట్రేషన్ దగ్గర ఎందుకు చేయొద్దు నువ్వు? రిజిస్ట్రేషన్ చేశాక దట్ ఈజ్ ఎనఫ్, ఇక అయిపోవాలి. రిజిస్ట్రేషన్కి ముందే ఏమన్నా ఉంటే చూడాలా. నేను ఎవరిని నమ్మాలి? నేను అనే పాయింట్ ఏంటంటే, నేను ఇల్లు కొన్నాను, దాంట్లో లిటిగేషన్ ఇంకోటి పెట్టాడు, నాకు ఇక్కడ భూమికి సంబంధించినటువంటి కాగితం ఉంది, సిఆర్డి అప్రూవ్డ్ ఉంటుంది, కార్పొరేషన్ అప్రూవ్డ్ ఉంటుంది, ప్లాన్ ఉంటుంది, బ్యాంక్ వాడు లోన్ ఇస్తున్నాడు, రిజిస్ట్రేషన్ వాడు రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు. అయ్యాక లిటిగేషన్ వస్తే నాదేంటి జవాబుదారి? నాకెట్టా తెలుస్తుంది? అది మనకి తెలియని సబ్జెక్ట్ కదా అది. తెలిసిన అధికారులు అందరూ మనకి చేసి పెట్టి పోనీ లంచం ఇచ్చి చేయట్లేదు. మనకి ఒరిజినల్గా చట్టం